కథాస్రవంతి శ్రీ ఎం ఉమాశంకర్ కుమార్ గౌరవ సంపాదకులుగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్, శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు సంపాదకులుగా వెలువరించిన రైలు కథలు కథా సంపుటం నుండి తాబేళ్లు కథ రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు, వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరినవారు శ్రీ ఎన్కే బాబు. గండికోట బ్రహ్మాజీరావు గారి కథలు వినిపించడానికి అనుమతి ఇచ్చిన వారి తనయులు శ్రీ గండికోట విశ్వనాథం గారికి కృతజ్ఞతలు. గండికోట బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీవేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో ఎంఏ పట్టభద్రుడు. సాంకేతిక రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యులు. నివాస స్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేశారు. అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి. సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలక్షించిన అక్షరశిల్పి గండికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయపదంగా ఉన్న పొందూరు బ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబర్ 23వ తేదీ 1922వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశ్చిమ బెంగాల్లో రైల్వే విభాగంలో ఇంజనీర్గా పనిచేశారు. 1980లో పదవీ విరమణ చేసిన తర్వాత హల్దియా పోర్ట్లో ప్రత్యేక అధికారిగా ఏడాది పాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు, అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంథాలకు అనువాదాలు చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాల్ని జమిలి ముద్రణలో అందించారు. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా నవలా రచయిత గండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులీడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీ ముళ్ళు, డాక్టర్ భాయ్ వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలి కథ 1941వ సంవత్సరంలో ప్రజాబంధులో వచ్చిన రాఘవయ్యతో సాహితీయాత్ర ఆరంభించారు. ఒక దీపం వెలిగింది నవల సినీ ద్వయం బాపు రమణల నేతృత్వంలో గోరంత దీపం సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్ను 1001 రాత్రుల పేరుతో తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమద్ సుందరకాండ సౌందర్య దర్శనం 6 భాగాలు వెలువరించారు. గండికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం నాడు కన్నుమూశారు. చీఫ్ ఇంజనీర్ గారు ఫీల్డ్ మైకులో మాట్లాడుతున్నారు. మరొక్క 10 నిమిషాలలో పని ప్రారంభించాలి. పోలీసు వారి పరిశోధన ముగిసింది. ముందు పడిన ఇంజన్లు ఒకరు, పట్టాలు తప్పిన పెట్టెలను మరొకరు, 2 ఇంజనీర్లు ఎత్తించి రైలు దారి బాగు చేయాలి. రేపు మధ్యాహ్నం 12 గంటల వేళకు రైళ్లు మామూలుగా నడవాలి. చీఫ్ ఇంజనీర్ గారంటే క్రింది వాళ్లకు సింహస్వప్నం. అన్న నిమిషానికి పని పూర్తి కాకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. 2 ఇంజన్లు పట్టాలు తప్పాయి. ముందుది పట్టాలు తప్పి రాళ్లలో నిల్చుంది. రెండవది వెల్లకిలా పడి చక్రాల ఆకాశానికి చూపిస్తున్నది. ఇంజన్ల వెనకనున్న 4 పెట్టెలు పట్టాలు తప్పినవి. డ్రైవర్లకు చిన్న గాయాలు తగిలాయి. కొంతమంది ప్రయాణికులకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ప్రథమ చికిత్స కోసం కూడా చూడకుండా కొంతమంది పారిపోయారు. రైలు మరొక్క 10 నిమిషాలలో నగరం చేరుకోవలసింది. ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి 9 గంటల వేళ ప్రమాదం జరిగింది. మరొక్క గంటలోనే స్టేషన్ నుండి, నగరం నుండి పోలీసులు, డాక్టర్లు, రైల్వే వారు అందరూ వచ్చారు. అప్పటి నుంచి జనంలో వార్త అల్లుకుపోయింది. ప్రజలు మాఘమాసపు చలిని కూడా లక్ష్యపెట్టకుండా వచ్చిపడ్డారు. వెంటనే ఏమీ చేయడానికి వీలైంది కాదు. ప్రయాణికులలో చాలామంది ప్రాణాలు దక్కించుకుని పిట్టల్లా ఎగిరిపోయారు. మిగిలిన వారిని స్టేషన్కి పంపించారు. రాత్రికి రాత్రే అక్కడ పనివాళ్లు గుడారాలు వేశారు. లైట్లు పెట్టారు. ఫీల్డ్ మైకు, లౌడ్ స్పీకర్లు అమర్చారు. ప్రతి 10 నిమిషాలకు హెచ్చరిస్తున్నారు. పైనుంచి పెద్దవాళ్లు తెల్లవారేసరికి చేరుకున్నారు. అంతవరకు ఏ పని చేయలేదు. తర్వాత కూడా చేయడానికి పోలీసుల ఆచూకీ పూర్తి కాలేదు. రాత్రి గడిచిపోయింది. మధ్యాహ్నం దక్షిణం నుంచి ఓ జట్టు వచ్చింది. చిన్న ఇంజనీర్ రావు, 2 ఫోర్మెన్లు, పనివాళ్లు వచ్చారు బళ్లనెత్తడానికి. ఉత్తరం నుండి ఒక జట్టు ఇంజన్లు ఎత్తడానికి వచ్చింది. కానీ పని మొదలు పెట్టడానికి వీలు కాలేదు. పోలీసులు ప్రదేశాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన దగ్గర నుండి ప్రజలు రావడం హెచ్చయింది. అదొక యాత్రాస్థలంగా మారిపోయింది.
పిన్నలు, పెద్దలు, స్త్రీలు అందరూ వస్తున్నారు. వాళ్ల కోసం టీ దుకాణాలు, పకోడీ దుకాణాలు, వేరుశనగ తట్టలు రావడం మొదలయ్యాయి. ప్రమాదం జరిగిన చోటు ఒక కటింగ్లో ఉంది. ఎత్తైన దిబ్బ కోసి లైన్లు వేశారు. పట్టాలు తప్పిన 4 పెట్టెలలో మొదటిది ఎడంవైపు దిబ్బపైకెక్కి వెనుక చక్రాల మీద నిలుచుంది. రెండవది కుడిచేతివైపు దూసుకుపోయి దిబ్బను దున్ని పారేసింది. మూడవది పార్సెల్ పెట్టె. అది మధ్యకు 2 ముక్కలుగా విరిగింది. పైనున్న రేకు పట్టాతో కలిసి ఉంది. 4వది పట్టాలు తప్పి నిల్చుంది. ఆ వెనుక పెట్టెలు పోలీసులు, రైల్వే వారు ఉండడానికి తాత్కాలికమైన ఆశ్రయం ఇచ్చాయి. దక్షిణం నుంచి వచ్చిన రావు రాగానే అంతటా తిరిగొచ్చాడు. రైలు పట్టాలు ఎవరో వేరు చేశారు. ఎగువకు పోయే లైను, దిగువకు పోయే లైను కూడా ఈ ప్రమాదం వల్ల రాకపోకలకు వీలు కాకుండా పోయాయి. ఆ 2 లైన్ల మధ్య రావుకు వింత దృశ్యం కనిపించింది. అక్కడ ఎముకల కుప్ప ఉంది. చిరిగిన ఆడవాళ్ల రవికలున్నవి. పనికిరాని చింకి జోళ్లు, తల వెంట్రుకల చుట్టలు, మానవుల పుర్రెలు ఉన్నవి. వాటి పక్కనే రైలు పట్టాలు వేరయ్యి ప్రమాదం సంభవించింది. ఈ అమంగళకరమైన వస్తువులకు జరిగిన రైలు ప్రమాదానికి ఏమి సంబంధం? ఏదో ఉంది కాబోలు. ఎవరు వేరయ్యారో, ఎవరు తిరిగి రాలేదో. రావు, ఫోర్మెన్లు తిరుగుతున్నారు. పోలీసులు అనుమతి ఇచ్చే వరకు తిరుగుతున్నారు. ఏ పెట్టెలను ముందు ఎత్తాలో, ఏ పెట్టెలను కోసి వేరు చేయాలో, ఎంతమంది పనివారిని ఎక్కడ నియోగించడమో ఆలోచిస్తున్నారు. సాయంకాలం వేళకి పోలీసు కుక్కలొచ్చాయి. అవి అంతటా తిరిగి ఎవరినీ గుర్తుపట్టలేకపోయాయి. అప్పటితో పోలీసులు అనుమతించారు రైలు పెట్టెలను ఎత్తడానికి. అప్పుడే చీఫ్ ఇంజనీర్ గారు మైకులో ఆర్డర్లు ఇచ్చారు చిన్న ఇంజనీర్లకి. పట్టాల మీదనున్న పెట్టెలను వెనుకకు తీసుకుని పోయారు. తర్వాత పడిపోయిన 4వ పెట్టెను పట్టాల మీద నిలబెట్టి వెనుకకు లాగేశారు. చెడిపోయిన రైలు లైన్ బాగు చేసుకుంటూ ముందుకు వచ్చేసరికి రాత్రి 12 గంటల వేళ అయింది. అప్పుడు విరిగిన 3వ పెట్టె దగ్గరికి వచ్చాడు రావు. అంతవరకు వచ్చిపోతున్నాడు గాని దీక్షగా అక్కడ నిలబడి ఉండలేదు. పిటర్మాక్స్ లైట్ల వెలుతురులో ఆ విరిగిన పార్సెల్ పెట్టెను చూస్తున్నాడు. చీఫ్ ఇంజనీర్ గారు ఇంతలో అక్కడికి వచ్చారు. దానిని గ్యాస్తో కొయ్యాలి. గ్యాస్ సిలిండర్లు అక్కడికి తెచ్చి పైపులు తగిలిస్తున్నారు. రావ్, ఈ పెట్టెను తీసివేయడానికి ఎంతకాలం పడుతుంది అడిగారు చటర్జీ గారు. అవును సార్, అవును అన్నాడు పరధ్యానంగా. అవునేమిటి కోపంగా ప్రశ్నించాడు చీఫ్. చూడండి సార్, ఇంతవరకు అవి చచ్చిపోయినవి అనుకున్నారు, కానీ కాళ్ళు ఆడిస్తున్నవి. చీఫ్ చూచారు. పొద్దున్నే చెప్పాను వీటిని తీసుకుపోమ్మని, కానీ ఎవరు రాలేదా? రాలేదు సార్. చీఫ్ వెళ్ళిపోయారు. తిరుగు మైకులో మాట్లాడారు. పార్సెల్ పెట్టెలోనున్న తాబేళ్లను తీసుకుని పొమ్మని. కానీ ఎవరూ రాలేదు. మనుషులందరూ చెల్లాచెదరైపోయారు. వాటిని తీసుకుని పోవలసిన సిబ్బంది పనిచేస్తున్న వాళ్లకు రొట్టెలు, టీ తేవడానికి ట్రక్కులో బజారుకు వెళ్ళిపోయారు. రావు చూస్తూ నిలబడ్డాడు. మధ్యాహ్నం సంగతులు అతని మనస్సులో కదులుతున్నాయి. కుట్టమీద నుంచి విసిరిగా ఒక పడుచు, ఒక కాలేజీ విద్యార్థి కిందికి దిగి ఒక్కసారిగా ఆగిపోయారు. చూడు ఎంత పెద్దవో ఈ తాబేళ్లు, వాటి మెడలు ఎంత చిన్నవో, మనుషులను చూచి వాటిని లోపలికి ముడుచుకుంటే భయంతో. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక చిన్న కుర్రాడు, వాడి తండ్రి కాబోలు, దిగొచ్చారు. నాన్నా, ఈ తాబేళ్లను ఇలా పడేశారే? పారిపోతాయని. అవి నడవలేవు కదా, ఎలా పారిపోతాయి? అలాగే మెల్లిగా పారిపోతాయి. నీరు దొరికిందంటే మరి పట్టుకోలేం. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఎవరో పెద్ద మనుషులు పంచెలు, వాచీలు, చేతికర్రల వాళ్ళు వచ్చారు. వ్యాపార సరళిలో మాట్లాడుతున్నారు. పూరిలో ఈ తాబేలు ధర 5 రూపాయలు మాత్రమే. కలకత్తాలో ఎంతో తెలుసా? రమారమి 100 రూపాయలు. మామూలు వాళ్ళు తినేదనా మీ అభిప్రాయం? పూరీ తాబేళ్లకు గ్రాండ్ హోటల్లో మంచి గిరాకీ. దొరలు పడి చేస్తారయ్యా వీటి కోసం. రావుకన్నీ వినిపిస్తున్నాయి. ఎదురుగుండా ఉన్న అరలో 3 తాబేళ్లున్నాయి. విరిగిన 2వ భాగం నుంచి పడిపోయిన 2 పక్క కాలువలో ఉన్నాయి. అరలోని తాబేళ్లలో 2 వెనకకి ఉన్నాయి. ఒకటి ముందుకొచ్చి ఉంది. అది విరిగిన అర మీద వెల్లకిలా పడి ఉంది. దాని మెడ దిగువకు వేలాడుతూ ఉంది. దాన్ని లోపలికి తీసుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంది. కాని మెడ వేలాడుతూనే ఉంది. దిగువకు వేలాడుతున్న తలలో 2 కళ్ళున్నవి. ఆ కళ్ళు ఉబ్బి ఉన్నవి. రెప్పలు లేని కళ్ళు అరిగిన గోళీకాయలలా కనిపిస్తున్నాయి. ఆ చిన్న కళ్ళ నుండి అప్పుడప్పుడు 1-2 చిక్కటి చుక్కలు పడుతున్నవి. అవి అలానే ఉన్నవి మధ్యాహ్నం నుంచి. కాదు, ప్రమాదం జరిగిన రాత్రి నుండి. పని మానేసి ఏం చూస్తున్నావు రావు? భుజం మీద చేయి వేసి అడిగారు చీఫ్ ఇంజనీర్ గారు. ఈ తాబేళ్లే సార్. పాపం, ఏం చేయడమో నాకు తోచకుండా ఉంది సార్. ఏముంది, అవి ఉన్నా లేనట్లే. ఇప్పటికే చాలా కాలం వీటికై వ్యర్థమైంది. అవి బాధతో కన్నీళ్లు కారుస్తున్నవి సార్
రావ్, అవి కన్నీళ్లు కావు. నాకు ఈ విషయం తెలుసు. పడేవి నెత్తురుచుక్కలు. పట్టుకున్న తర్వాత ఈ తాబేళ్లు ఎక్కడికి పారిపోకుండా కళ్ళు పొడిచేస్తారు. అవి ఒకంతటికి చావు. ఎంత మరణ బాధకైనా నిలబడతాయి. ఏం చేయడం? ఈ చచ్చే తాబేళ్ల కోసం మరి కాలం వ్యర్థం చేయడానికి వీల్లేదు. ఆయన వెళ్ళిపోయారు. ఇది ఆజ్ఞ. వెల్డర్ నారాయణ ముందుకొచ్చాడు. సగం విరిగిన పార్సెల్ పెట్టే పైకప్పు కోయడానికి మీదకెక్కాడు. నీలిమంట అది ఇనుపరేకును తాకి వంగపండు రంగుగా మారింది. నిప్పురవ్వలు, కాకరపూలు అవి పక్కన కాలువలో పడిన తాబేళ్ల మీద ముందు పడ్డవి. వాటి చురకలకి అవి అటు ఇటు గాలిలో కాళ్ళు ఆడిస్తున్నవి. తర్వాత మీదనున్న తాబేలుపై నిప్పురవ్వలు పడ్డం మొదలైంది. మొదట 1, 2, తర్వాత జల్లులుగా పడుతున్నవి. కప్పులేని దాని కడుపు మీద అవి వాతలు పెడుతున్నవి. అది కాళ్లను గాలిలో విదిలిస్తున్నది. తల ఇటు అటు తిప్పుతున్నది. నారాయణ, ఒక్క క్షణం ఆపు. ఆ తాబేలును పక్కకి తప్పించి. రావు మాటలు పూర్తి కాకుండా వెనకనున్న చీఫ్ ఇంజనీర్ అతని భుజం తట్టాడు. పని ఆగడానికి వీల్లేదు. అప్పుడే 2 గంటల రాత్రి దాటింది. ఇంకా 2 పెట్టెలు ఎత్తవలసి ఉంది. 1 నిమిషం కాదు, 1 సెకండ్ కాలం వ్యర్థమైనా అనుకున్న వేళకు రైళ్లు నడపడానికి లేదు అన్నారాయన. నారాయణ తొందరగా కోస్తున్నాడు. నిప్పుల రవ్వలు కావవి, కాకరపూలు కావవి. అవి కరుగుతున్న లోహపు ధారలు. కప్పులేని మెత్తటి తాబేలు కడుపు మీద పడుతున్నవి. అవి వాతలు పెట్టడం లేదు, మర్మాలను ఛేదిస్తున్నవి. తాబేలు విలయతాండవమాడుతున్నది. కళ్ళంట ధారలు కారుతున్నవి. దాని కళ్ళు, ముఖం మరీ ఉబ్బినవి. టప్! అంతవరకు పైరేఖతో కలిసిన 2 ముక్కలు ఒక్కసారిగా విడిపోయాయి. తాబేలు పడుతున్న బాధకు అది అంతం. కపాలమోక్షం కాబోలు. ఆ తాబేలు పరలోకాలకు వెళ్ళిపోతుంది. రావు అదిరిపడ్డాడు. అంతవరకు వెనుకనే ఉండి చూస్తున్న చీఫ్ వెళ్ళిపోయారు. క్రేన్ ముందుకొచ్చింది. ఆ పెట్టె ముక్కలను, తాబేళ్లను ఎత్తి వెనుకకు తీసుకుని పోయి దూరంగా పారేసొచ్చింది. అప్పారావు, ఆ తాబేలు చచ్చిపోయిందా? తిరిగి వచ్చిన క్రేన్ డ్రైవర్ని అడిగాడు రావు. లేదు సార్, ఆ పెట్టె దూరంగా పారేసిన తర్వాత చూచాను సార్. అప్పటికే అది తల తిప్పి కాళ్ళు ఆడిస్తున్నది. కపాలమోక్షం పెట్టెకు. తాబేలు ఎందుకు బతికుంది? అనుకునే వేళకు రైళ్లు నడిచాయి. రావు పరివారాన్ని తీసుకుని దక్షిణానికి వెళ్ళిపోయాడు. చీఫ్ ఇంజనీర్ చటర్జీ గారు మాత్రం ఉండిపోయారు. 2 రోజులై అతను ఒకచోట కూర్చుని 4 మెతుకులు తినలేదు. నడుస్తూనే టీ త్రాగడం, రొట్టె ముక్కలు నవ్వడం చేస్తున్నాడు. సాయంకాలం శుభ్రంగా స్నానం చేసుకుని రాత్రి భోజనానికి ఊరిలో ఉన్న పెద్ద హోటల్కి వెళ్ళిపోయాడు. బేరర్ వచ్చాడు. ఆయన పూర్తి డిన్నర్ ఆర్డర్ చేశాడు. బేరర్ వచ్చే వరకు పక్కనే ఉన్న మెనూ కార్డు చూశారు. వరుసగా చదువుతున్నారు. సూప్, స్పెషల్ సూప్, ఫ్రెంచ్ ఫ్రై, చికెన్, వరుసగా ఏవేవో. ఆయన మామూలుగా చదివి కార్డు పక్కన పెట్టాడు. బేరర్ ముందుగా సూప్ తెచ్చాడు. బౌల్ నుండి మంచి వాసనలు వస్తున్నవి. ఏమి సూప్ అది? ఇది స్పెషల్ టర్టిల్ సూపు. టర్టిల్, తాబేలు. ఆ సూపును ఆయన కళ్ళు పెద్దవి చేసి చూచారు. అందులో ఆయనకో వాయలిన మెడ, దానికంటిన చిన్న తల, ఆ తలలో అరిగిన గోళీల వంటి 2 కనులు, వాటి నుండి చుక్కలు, కరిగిన లోహపు ధారలకు పెరిగిన నెత్తిటి చుక్కలు. ఆ సూప్ బౌల్ పక్కన పెట్టేశారు. చీఫ్ ఇంజనీర్ చటర్జీ గారు గబగబా గ్లాసుడు మంచినీళ్లు త్రాగి టేబుల్ నుండి లేచిపోయారు. మీరింతవరకు తాబేళ్లు కథ విన్నారు. రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1973 సంవత్సరం జనవరి నెల యువ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి